ప్రభుత్వం దిగొచ్చే వరకు మూసీ బాధితుల తరపున పోరాడుతూనే ఉంటామన్నారు బీజేపీ నేత ఎంపీ లక్ష్మణ్. ఇది మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు కాదు, కాంట్రాక్టర్ల పునరుజ్జీవ ప్రాజెక్టు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వాన్ని ఎన్ని అడ్డంకులు సృష్టిస్తుందో చూస్తామంటున్న లక్ష్మణ్తో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వము మూసి ప్రక్షాళన అంటుంది, పునర్జీవం అంటుంది. బీజేపీ అందుకు విధ్వంసం అంటుంది, ప్రజల జీవితాలను రోడ్డున పడేస్తుందని చెప్తుంది. అందులో భాగంగానే గత కొన్ని రోజులుగా మూసి పరివాహక ప్రాంతాల్లో నిరసన తెలుపుతుంది. ఇవాళ మూసి పరివాహక ప్రాంతాల్లో 20 చోట్ల బస్తీ నిద్ర కూడా చేపడుతుంది. ప్రస్తుతం మనకు బీజేపీ రాజ్యసభ సభ్యులు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ప్రభుత్వం పునర్జీవం అంటుంది, మీరు మాత్రం విధ్వంసం జరుగుతుంది, ప్రజలను రోడ్డున పడేస్తుంది ప్రభుత్వం అని చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, ఏం చెప్పబోతున్నారు? ఇది మూసి పునర్జీవమా, కాంట్రాక్టర్ల పునర్జీవమా రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలి. ఈ పేద ప్రజలు వాళ్ళ దీనగాథలు ఒకసారి వారు కల్లారా చూసి విన్నట్టయితే ఏమాత్రం కూడా మానవత్వం మనిషి వారు కనికరిస్తారు. 40 ఏళ్ళ నుంచి వాళ్ళు కష్టపడి సంపాదించినటువంటి డబ్బు కూలీ చేసుకొని బతికి కట్టుకున్నటువంటి ఇల్లును అర్ధాంతరం కూలగొడతాం. ఇప్పుడు నేను చూశాను, మూసీ కాలు నుంచి 150 మీటర్ల వరకు అంత అవసరమా అని అడుగుతున్నాను. ఇవాళ దీనికోసం ఇవాళ మూసీ నిజంగా మురికి నీరు ప్రక్షాళన చేయాలంటే డ్రైనేజ్ వ్యవస్థను సమూలంగా మార్చండి. డ్రైనేజ్ పైప్ లైన్లను ఎప్పుడో పురాతనం ఉన్నటువంటి పైప్ లైన్ వేసి ఇవాళ మూసీ అంతా కూడా ఇవాళ మురికి నీరుగా మారిందంటే భావ్యం కాదు. మీరు ఇవాళ ఎస్టీపీలు నిర్మాణం చేయండి, మూసీ కాలువను పరిశుద్ధం చేయండి, ఆ రకంగా ఆ లోతు చేసి రీటైనింగ్ వాల్స్ ప్రహరీ గోడలు నిర్మించి ఆ రకంగా దాన్ని ప్రక్షాళన చేసి ఆ పరిశుద్ధమైన నీటిని మీరు ప్రవహింపజేయండి, మాకు అభ్యంతరం లేదు. అంతేగాని పేదల ఇల్లు కూల్చి వాళ్ళ శవాల మీద మీరు ఈ యొక్క ప్రక్షాళన చేస్తామంటే ఇది ఎంతవరకు భావ్యమని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు అనాలోచిత చర్యలను మానుకొని, హైదరాబాదులో పుట్టి పెరిగిన వాళ్ళు ఇక్కడ వాళ్ళు వేల కుటుంబాలు ఈ మూసి కాలువను ఆనుకొని కూలీ చేసుకొని వాళ్ళు బర్రెలు కారుస్తామంటున్నారు, పాల వ్యాపారం చేస్తున్నారు 40 సంవత్సరాలుగా. అర్ధాంతరంగా వారు కట్టుకున్న ఇల్లును తీసేస్తామంటే ఎక్కడ పోవాలి వారు? కాబట్టి మీరు ఈ మూసి ప్రక్షాళన పేరు మీద కాంట్రాక్టర్ల జేబులు నింపే కార్యక్రమం, కమిషన్లు దండుకునే కార్యక్రమం తప్పితే ఇవాళ మూసిని బాగు చేసేది లేదు, లేదా ప్రక్షాళన చేసేది. ప్రక్షాళన చేయడానికి అనేకమైనటువంటి ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాలు ఉన్నాయి, చర్యలు ఉన్నాయి. మూసి ప్రక్షాళనకు బీజేపీ కావాలనే రెచ్చగొట్టుడు వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతుంది. ప్రజలకు బాసటగా ఇప్పటికే ప్రభుత్వం నిలుస్తోంది. సబర్మతి నది నిర్మాణంలో చాలామంది ప్రజలను మీరు అక్కడ నుంచి తరలించలేదా అనేది ప్రధానంగా కామెంట్లు వినిపిస్తూ ఉన్నాయి. నిజంగా రేవంత్ రెడ్డి గారికి సబర్మతి నర్మదా అభివృద్ధి మీద దాని యొక్క సుందరీకరణ ప్రేమ ఎక్కడో వాళ్ళు విహారయాత్రలు చేయడం కాదు, నర్మదాకి వెళ్ళినట్టయితే అక్కడ వాళ్ళకు వాస్తవాలు తెలిసి ఉండేది. పేదలకు ఏ రకంగా అండగా ఉండి ఏ రకంగా ప్రక్షాళన చేశారు, ఏ రకంగా అభివృద్ధి చేశారు ఒకసారి కల్లారా చూసి తెలుసుకుంటే బాగుంటుంది. తప్పితే ఈరోజు విదేశాలకు విహారయాత్రలుగా వెళ్ళి ఏదో ఇక్కడ కాకమ్మ కబుర్లు చెప్తామంటే ఈ బడుగు బలహీన వర్గాలు, దళితులు, పేద కుటుంబాలు వాళ్ళకు అండగా ఉండడానికి ఈ బీజేపీ భారతీయ జనతా పార్టీ ఇది పేదల పార్టీ. పేదల పక్షాన ఉంటాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి తాడో పేడో తెలుసుకోవడానికి ఈ బస్తీ నిద్ర పేరు మీద బస్తీలో భయాందోళనతో నిద్ర లేని రాత్రులు గడుపుతున్నటువంటి ప్రజలకు భరోసా కల్పించేదానికే ఇవాళ బస్తీ నిద్ర. బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మొత్తం పార్టీ యంత్రాంగం కూడా వారికి భరోసా కల్పించేటువంటి ఈ బస్తీ. ముఖ్యమంత్రి సవాలు విసురుతున్నారు. ఒక్కరోజు నిద్ర కాదు, మేము 3 నెలల పాటు మూసి నిద్ర చేయమని చెప్పినాం. కానీ బీజేపీ ఒక్కరోజు నిద్రతోటి డ్రామాలు చేస్తుంది అనేది కాంగ్రెస్ నేతలు కామెంట్ చేస్తున్నారు. డ్రామాలు చేస్తున్నామా ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. డ్రామాలు ఎవరు చేస్తున్నారు, పోలీసు పహారతో ఎవరు యాత్రలు చేస్తున్నారు మూసి ప్రక్షాళన పేరు మీద ప్రజలందరూ కూడా చూశారు. కాబట్టి ప్రజలు తిరగబడితే ఈ ప్రభుత్వాలు శాశ్వతం కాదు. రేవంత్ రెడ్డి గారు మీకు అధికారం శాశ్వతం కాదు, ప్రజలు శాశ్వతం, ప్రజాస్వామ్యం శాశ్వతం. ప్రజల హక్కులను కాపాడేదానికే బీజేపీ అండగా ఉన్నాము తప్పితే ఇవాళ డ్రామాల కోసము ఒక్కరోజు కాదు, వారికి పూర్తిగా భరోసా కల్పించి అండగా ఉండేదానికి ఒక్కరోజు నిద్ర కాదు. ఖచ్చితంగా బీజేపీ ఈ ప్రజలకు న్యాయం చేసే వరకు తుది వరకు మేము పోరాటం చేస్తాం. ఫైనల్ క్వశ్చన్, కాంగ్రెస్ అంటే బీజేపీ కేసీఆర్ డైరెక్షన్లో ఒక్కరోజు నిద్ర చేస్తుంది అనేది పున్నం ప్రభాకర్ కాదు, కాంగ్రెస్ నేతలు చాలామంది చేస్తున్నారు. బీజేపీ గల్లీలో దోస్తే ఢిల్లీలో, గల్లీలో కుస్తే ఢిల్లీలో దోస్తే అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఇవాళ ఎవరు దోస్తీ పడుతున్నారో ఎవరు కుస్తీ పడుతున్నారో ప్రజలు అర్థం చేసుకున్నారు. కేసీఆర్ చేసిన పొరపాటు వల్ల ఇవాళ వాళ్ళ ప్రభుత్వం కోల్పోయినారు, ప్రజలు శిక్షించారు ప్రజా కోర్టులో ప్రజాస్వామికంగా. అదే పంతాలో మీరు అవలంబిస్తామంటే, అదే పద్ధతిలో మీరు పోతామంటే మీకు ఆ శిక్ష తప్పదు. కేసీఆర్ గారికి 10 సంవత్సరాలు పట్టింది ప్రజలు శిక్ష వేయడం, నీకు ఇవాళ 5 సంవత్సరాలు కూడా అవసరం లేదు. 1 సంవత్సరంలోనే ప్రజలు నీ మీద తిరగబడుతున్నారు. ఇవాళ బడుగు వర్గాలు, బలైన వర్గాలు, దళితులు, రైతులు, మహిళలు, యువత గ్యారంటీలు హామీ ఇచ్చి 420 హామీలు ఇచ్చి ఏ రకంగా మోసం చేశారో ఇవాళ మీకు మొత్తం దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ఇవాళ నామరూపాలు లేకుండా ప్రజలు ఓటు ఆయుధం ద్వారా మీకు బుద్ధి చెప్తా ఉంది. మీ ప్రణాళిక ఏంటి సార్ మూసి పైన ఫైనల్గా? ఖచ్చితంగా ప్రజలకు న్యాయం జరిగే వరకు దశలవారీ ఉద్యమాన్ని మేము తీవ్రతరం చేస్తాం. ఇది మొత్తం మీద బీజేపీ ప్రజలకు అండగా ఉంటాం. బీఆర్ఎస్ పార్టీకి 10 ఏళ్ళు పట్టింది ప్రజల విశ్వాసం కోల్పోవడానికి, కానీ కేవలం 11 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయింది. మూసి ప్రక్షాళన పైన కావచ్చు, పునర్జీవం పైన కావచ్చు, ప్రభుత్వం పేదల పట్ల మరొకసారి పునరాలోచన చేయాలి. ప్రజలకు న్యాయం చేసేంత వరకు, న్యాయం జరిగేంత వరకు దశల వారీగా పోరాటాలు అయితే చేస్తామంటూ లక్ష్మణ్ గారు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా ఉంది. వీడియో జర్నలిస్ట్ వేణుతో వెంకట్, ముసరంబాగ్ నుంచి బిగ్ టీవీ హైదరాబాద్.